హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల తీవ్ర ఆవేదన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వేతన మరియు వాదనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనైతే సీఎం నినాదం చేసినప్పటికీ దిగువ స్థాయి అధికారుల తీరు ఉద్యోగులపై వివక్ష చూపుతోందని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆరోపిస్తోంది. ఉద్యోగ సంఘాలు వాపోయే అంశాలు. వివక్షతో వ్యవహారాలు. ఉద్యోగులందరినీ సమానంగా చూడకపోవడం, వివక్ష చూపడం ముఖ్యమైన ఆరోపణలుగా వెలుగులోకి వచ్చాయి. ఫెడరేషన్ ఆరోపణలు. కొంతమంది దిగువ స్థాయి అధికారులు సచివాలయ ఉద్యోగులపై అనవసర ఒత్తిడి పెడుతున్నారు. జాబ్ చార్టర్‌లో భాగం కాని పనులు అప్పగించి పని భారం పెంచుతున్నారు. ప్రోగ్రెస్ రిపోర్టులు మరియు ర్యాంకుల పేరుతో వేతన. సచివాలయ ఉద్యోగుల పనిని తగిన ప్రమాణాల ద్వారా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలతో అంచనా వేస్తున్నారు. మానసిక ఒత్తిడి మరియు పనిభారం. సచివాలయ ఉద్యోగులను మానసికంగా ఒత్తిడికి గురి చేయడం ఆరోగ్యం మరియు పనితీరుపై ప్రభావం చూపుతుందనైతే ఆందోళన వ్యక్తమైంది. ఒత్తిడికి కారణాలు బయోమెట్రిక్ హాజరును జీతాలతో ముడిపెట్టడము, రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి, వివిధ భాగాల్లో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడము వల్ల ఉన్నటువంటి ఉద్యోగులపై అదనపు పని భారం. వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కోరుతూ వాలంటీర్లకు కేటాయించాల్సిన పనులను సచివాలయ ఉద్యోగులపైనే మోపడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్యంగా వాలంటీర్ల బాధ్యతలను సచివాలయ ఉద్యోగులపై మోపడం న్యాయసంగతం కాదని అయితే అంటున్నారు. ఇటువంటి పనులు ఉద్యోగుల ప్రాథమిక విధులను దూరం చేస్తున్నాయని అయితే వారు పేర్కొన్నారు. ఫెడరేషన్ డిమాండ్లు. నిధుల సవరణ. సచివాలయ ఉద్యోగులకు సంబంధం లేని పనులను వెంటనే తొలగించాలి. వాలంటీర్ పనుల నుంచి ఉద్యోగులను విముక్తి చేయాలి. ఖాళీల భర్తీ. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఇది మిగిలిన ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గిస్తుంది. శాఖాపరమైన చర్యలు. క్షేత్రస్థాయి అధికారుల అనుచిత వ్యవహారాలపై శాఖ ఆధారిత విచారణ వేసి తగిన చర్యలు తీసుకోవాలి. సచివాలయ ఉద్యోగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అమరావతి అభివృద్ధికి ఉద్యోగుల సేవలు. ఫెడరేషన్ నాయకులు సమావేశంలో అమరావతి అభివృద్ధి కోసం సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని అయితే కోరారు. పెట్టుబడి ప్రోత్సాహకాలు, పనితీరు మెరుగుదల కోసం తగిన వాతావరణం అవసరం. కాబట్టి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రకటన. ఏపీజేఏసీ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ప్రకటించారు. ఇక ప్రభుత్వంపై వాదనలు. వివక్షను నిలిపివేయాలి తక్షణమే. ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల హక్కులను గౌరవం ఇవ్వాలి అని అయితే కోరుతున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి. సచివాలయ ఉద్యోగుల సమస్యలు మరియు ఫెడరేషన్ డిమాండ్ల గురించి తెలియచేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.